హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. ఈరోజు మనం నా సామి రంగా మూవీ గురించి డిస్కషన్ చేసుకుందాం. సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో ఈ మూవీ ఒకటి. నాగార్జునకు సంక్రాంతి బాగా అచ్చొచ్చిన సీజన్. సోగ్గాడు, శనినాయన, బంగారాజు వంటి సూపర్ హిట్స్ మూవీస్ అన్ని పండగ బరిలోనే వచ్చి సూపర్ హిట్గా నిలిచాయి. ఈసారి నా సామి రంగా మూవీతో వచ్చేసిండు. మూవీ మీద మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నికి ఇది ఫస్ట్ మూవీ అనమాట. ఇంకా ఈ మూవీ కాన్సెప్ట్కి వస్తే 1960 దశకంలో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ప్రాంతంలో పేరు మోసిన వ్యక్తి, అందరూ పెద్దగా పిలుచుకునే నాజర్ని ఒక ప్రమాదం నుంచి ఇద్దరు అనాథ పిల్లలు అయినటువంటి కృష్ణయ్య అనమాట, అంటే మన నాగార్జున, అంజీ అంటే అల్లరి నరేష్, వాళ్ళిద్దరూ కాపాడుతారు. అక్కడ నుంచి కృష్ణయ్యను కూడా తన కొడుకులో ఒక కొడుకుగా పెద్దయ్య పెంచుకుంటాడు. మరి అలా పెంచుకున్న పెద్దయ్య కోసం కృష్ణయ్య ఎంతవరకు వెళ్ళగలడు? పెద్దయ్య కొడుకులో ఒకడైన దాసు అంటే షబ్బీర్ కలర్ అనమాట. కృష్ణయ్యకి మధ్య వైరం ఎలా ఏర్పడుతుంది? ఈ క్రమంలో వరాలు అంటే మన ఆశిక రంగనాథ్ అన్నట్టు ఆమె పాత్ర ఏంటి, అసలు అంజికి ఏం జరుగుతుంది అనేది ఈ మూవీ చూస్తే మనకి తెలుస్తుంది. ఇది ఒక సూపర్ హిట్ మలయాళీ మూవీ రీమేక్, కానీ మనకు రీమేక్ చేసినట్టు ఎక్కడ అట్లా అనిపించదు. కథను పూర్తిగా తెలుగు ఆడియన్స్ తగ్గట్టు మలచడంలో రచయిత ప్రసన్న కుమార్ అండ్ దర్శకుడు విజయ్ బిన్ని విజయం సాధించారు. స్నేహం, ప్రేమ, విధేయత, ప్రతీకారం వంటి అంశాలతో ముడిపడి ఉన్న కథ ఇది. నిజానికి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో చాలా మూవీసే వచ్చినాయి. దీన్ని 1980ల నాటి కోనసీమ బ్యాక్డ్రాప్లో సెట్ చేసి కొత్తదనం అద్దారు. ఈ సినిమాలో మాస్, యాక్షన్స్, ఎమోషన్స్, లవ్ ఇలా చాలానే ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే కృష్ణయ్య లాంటి క్యారెక్టర్ని చేయడం నాగార్జునకు కొట్టిన పిండి అనమాట. అది మరోసారి మనకి స్క్రీన్ పై అనిపించింది. ఆ పాత్రలో నాకు కనిపించిన తీరు, ఆయన గెటప్, కోనసీమ యాసలో పలికిన సంభాషణ కానీ అన్ని ప్రేక్షకులతో సహా నాసామిరంగా అనిపించినట్లే ఉంటాయి. ఇంటర్వెల్ ఫైట్లో కూడా ఆయన శివ స్టైల్లో మరోసారి సైకిల్ చైన్ పట్టుకున్న తీరు, తనపైకి తీసుకొచ్చిన ఆయుధాలతో బీడీలు వెలిగించిన విధానం కానీ అంతా మాస్ ప్రేక్షకులను బాగా పడేసింది. అంజి పాత్రలో నరేష్ వదిలిన తీరు సూపర్ ఉంది. గాలిషిన్ తరహాలో ఆయన గుర్తుండిపోయే మరో పాత్ర ఇది. వరాలుగా ఆశిక చాలా అందంగా కనిపించింది. అలాగే చక్కని యాక్టింగ్ కూడా చేసింది. ఆమెకు నాకు మధ్య వచ్చే ప్రేమ సీన్స్ అన్నీ మరింత ఆకట్టుకుంటాయి. షబ్బీర్ విలనిజం కూడా సూపర్ ఉంది. నాజర్, రాజ్ తరుణ్, మీర్నా, రుక్సార్ వంటి క్యారెక్టర్స్ పరిధి మేరకే ఉంటాయి. ఈ కథలో కొత్తదనం అయితే ఏం లేదు. అలాగే బలమైన సంఘర్షణ కూడా అంత అనిపించదు. దర్శకుడిగా విజయ్ బిన్నికి ఇది ఫస్ట్ మూవీ అయినా ఒక చక్కటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్లా చేయడంలో మాత్రం సక్సెస్ సాధించిండు. నాగార్జునను ప్రేక్షకులు మెచ్చేలా చూపించిండు. యాక్షన్ ఎపిసోడ్స్ని డిజైన్ చేసిన ఆ విధానం మాత్రం చాలా బాగుంది. కీరవాణి మ్యూజిక్ కూడా, పాటలు కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. అల్లరి నరేష్ ఈ చిత్రానికి మరో పిల్లర్గా నిలవగా అక్కడక్కడ ఆకట్టుకునే కామెడీ, సెకండ్ హాఫ్లో పలు ఎమోషన్ సీన్స్ మరియు క్లైమాక్స్ పోర్షన్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈ మూవీ గురించి నా ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ. దీనికి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 3 ఇస్తున్నాను అనమాట. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.